కార్తీక దీపం. రుద్రాని తన మనుషులతో రై రిజిస్ట్రేషన్ టైం అవుతుంది, బయలుదేరదాం పదండి అంటుంది. అబ్బులు కారు తీస్తూ ఇంకా డ్రైవ్ చేస్తూ అక్క, ఆశ్రమంలో మా ఇంటి ఆవిడికి మందులు తీసుకుని రావాలక్క అని అడగడంతో పర్మిషన్ ఇస్తుంది రుద్రాని. ఇక ఆశ్రమంలోకి వెళ్లిన అబ్బులు, గురువుగారు టైం అవుతుంది, త్వరగా మందులు ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో వెయిట్ చేయమని అంటాడు గురువుగారు. అంత టైం లేదు అంటాడు అబ్బులు. ఇక ఎంతసేపటికి రాకపోయేసరికి రుద్రాని అరుచుకుంటూ లోపలికి వెళ్తుంది. అక్క, ఇక్కడ గురువుగారు ఆగమంటున్నారు అంటాడు అబ్బులు. ఆగడమేంట్రా ఆగడం, ఇక్కడ పని పాట లేకుండా ఉన్నామా? ముక్కు మూసుకుని గాలి పీల్చడానికి ఇదో పెద్ద పనా అని అరుస్తుంది రుద్రాని. ఇక దాంతో సౌందర్య ఆవేశంగా పైకి లేచి, ఏంటండి మీరు మర్యాద లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇక్కడ ధ్యానం చేస్తున్నారు కదా అని అరుస్తుంది సౌందర్య. ఏయ్, నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎవరే నువ్వు అంటుంది రుద్రానిని. వెంటనే చెంప చెల్లుమనిపిస్తుంది సౌందర్య. చూడు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ మర్యాద లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ధ్యానం చేసుకుంటున్నాం, ఇది ప్రకృతి వైద్యశాల, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అని వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి. ఇక దాంతో ఆవేశంలో ఉన్నప్పటికీ కూడా రుద్రాని వేరే పని మీద బయలుదేరి వెళ్లాల్సి వస్తుంది. ఇక కార్తీక్ ఒక పార్సెల్తో హోటల్కి తిరిగి వచ్చి, అప్పారావుతో ఒకటే ఇచ్చాను, నా మనసు బాలేదు, ఇది నువ్వు ఇచ్చేయి అంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఇక మరోవైపు దీప బాబుని వీపుకి కట్టుకుని పిండి వంటలు పట్టుకుని రోడ్డుపై వెళ్తుంటే వేగంగా రుద్రాని కారు దుమ్ము లేపుకుంటూ అటుగా వెళ్తుంది. ఇక దీప అరుస్తుంది. రుద్రాని ఆవేశంగా దానికి సమాధానం చెప్పి వస్తాను అంటూ కారు దిగబోతుంటే, నువ్వు ఉండక్క, మేం మాట్లాడతామంటూ ముగ్గురు రౌడీలు ఆవేశంగా దీప వైపు వెళ్తారు. అబ్బులు కోపంగా, ఏ అరుస్తావేంటి, కారు నడిపింది నేనే, ఇష్టం వచ్చినట్లు నడుపుతా, అడగకూడదు, అది రుద్రాని యొక్క బండి అంటాడు. దాంతో దీప ఒక్కడి పీకుతుంది వాణ్ణి. ఇక వేరే పెద్ద గడ్డం వాడు వచ్చి మొత్తానికి ఆశ్రమంలో ఒకరు కొట్టిన సంగతిని దీపకు చెప్తాడు. ఇక ఇంతలో రుద్రాని రగిలిపోతూ పంటి నొప్పి అని అబద్ధం చెబుతోంది. దీప ఏమైంది అని అడిగితే, హో, ఇది రెండోసారి కదా, ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చింది కదా పంటి నొప్పి అంటూ వెటకారం చేస్తుంది దీప నవ్వుతూ. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది చూసినట్లు అని రుద్రాని మనసులో అనుకుంటూ ఉంటే దీప మాత్రం నవ్వుతూ, రుద్రాని గారు, ప్రతి విషయంలో దూరితే ఇలాంటి పంటి నొప్పులు తప్పవు అంటూ సెటైర్ వేసి వెళ్లిపోతుంది. ఇక కమింగ్ అప్ లో దీప అత్తమామలని చూసినట్లుగా చూపించడంతో పాటు కార్తిక్ రుద్రానికి పిల్లల జోలికి రావద్దు అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా కూడా చూపించారు. మరి అది ఎంతవరకు నిజం అనేది రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.